Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 4 and verse 4. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు. ఈ నూతన వారమును ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి దినాన్ని ప్రారంభిద్దాం. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు మరి సాతానుడితో అంటున్నటువంటి మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు. మరి ఎట్లా జీవిస్తాడు అంటే, మరి మత్తయి సువార్తలో మనం చూస్తాం, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప. ఆయన నోటి నుండి వచ్చే మాట అంటే దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైతే దేవుని వాక్యమును భుజిస్తామో, దేవుని వాక్యమును ధ్యానిస్తామో, దేవుని వాక్యమును చదువుతామో పిల్లరా, దేవుని మాట మన బ్రతికిస్తుంది. ఎన్నోసార్లు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి మనం చచ్చిన వాని వలె ఉంటున్నాం కదండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు మరి సాతానుడు శోధించినప్పుడు దేవుని వాక్యము ద్వారా సాతానికి జవాబిచ్చినట్లు చూస్తున్నాం, సాతాను గద్దించినట్లు చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆదుకుంటుంది, నడిపిస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది, గొప్ప నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించి మన జీవితంలో దేవుని వాక్యమును భద్రము చేసుకున్నప్పుడు పిల్లరా, మన జీవితంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. ఈ జీవధారలు, జీవజలములు అనేక మంది బ్రతికిస్తాయి. కాబట్టి మన కుటుంబాలని, వ్యక్తిగతంగా మనం బ్రతకాలంటే వాక్యం ధ్యానించి వాక్యం యొక్క వెలుగులో మనం నడిచినప్పుడు పిల్లరా, చీకటిలో పడము, అంధకారంలో ఉండము, భయపడము, దిగులు చెందము, కానీ ధైర్యముగా ఉండడానికి దేవుడు కృప చూపెడతారు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలనైనా మా జ్ఞాపకం చేస్తున్నారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. అవును ప్రభువా, మేము ఇంకా బ్రతుకున్నామంటే అది మీ మాట వల్లనే నాయన. కాబట్టి దేవుని యొక్క మాట విలువైనదని గ్రహించి దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపెట్టి గొప్ప ఆశీర్వాదం మేలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఉదయకాల సమయంలో మా పిల్లలందరి మీద దర్శించండి. ఒకవేళ ఎలాంటి స్థితిలో వారు ఉన్నారో అది మీకు తెలుసు. కాబట్టి మీ వాక్కు, మీ మాట, మీ వాగ్దానం ద్వారా వారిని బలపరిచి నాయన స్థిరపరిచి వారి జీవితాల్లో మీ గొప్ప సమాధానము ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు రెక్కల కింద భద్రపరిచి ప్రతి భయం నుంచి, దిగుల నుంచి, అపాయం నుంచి తప్పించమని, ఎవరైనా అనారోగ్యంగా ఉండి బాధపడుతుంటే వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Luke 4 and verse 4, this passage, Jesus reminds us that human life is not sustained merely by physical needs such as food, but more importantly by the Word of God. While daily provisions are essential, they are not sufficient to nourish the soul. True life, strength, and direction come from a deep dependence on God and His truth. Amen.